హలో గాయ్స్, వెల్కమ్ టు మన నైస్ వైపార్ట్ తెలుగు గేమర్. గాయ్స్, మనం వచ్చేసి ఈరోజు బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా అయితే ఆడదాం. అమ్మ గాయ్స్, మనం వచ్చేసి ఎప్పుడులాగా బస్సు కానీ బైక్ కానీ తీసుకురాలేదు. ఈసారి మన ఇండియన్ వెహికల్ రాలీ అయితే తీసుకొచ్చేసాం గాయ్స్. మనం అశోక్ లైలాండ్ అయితే వెళ్ళిపోదాం అంతే. అసలు ఎన్ని సినిమాలలో ఉంది గాయ్స్ ఈ బస్సు అయితే. వేరే కలర్ దొరకలేదు గాయస్, అందుకని పింక్ పెట్టించిన. ముందుగా వెళ్దాం గాయస్. కొంచెం కోల్డ్ ఉంది అనుకోవద్దు. మీకు వచ్చేసి కొత్త వ్యక్తిని అయితే పరిచయం చేద్దాం. వీడే మా బన్నీ. వీడి కొంచెం వాయిస్ కొంచెం చికాకు ఉంటుంది, ఏమనుకోవద్దు. ఏంటి ఎన్ని మూమెంట్స్ చేయొచ్చు, ఏమనుకోవద్దు. వీడు మా ఫ్రెండ్, అన్న, అల్లుడు అన్నీ గాయస్. వీడు మా ఎట్టంటిగా మీరేమనుకుంటారో మీ ఇష్టం. అది వీడొచ్చేసి నాకు ఎట్టంటాడు నాకే తెలియదు. ఏంటి మేము ఎట్టంటే మరి ఏం చెప్పనా, నువ్వు మామ అంటావు అంటే అల్లుడు అనుకోవాలా, ఒక్కోసారి మచ్చ అంటావు, అప్పుడేమనుకో ఫ్రెండ్ అనుకోవాలా, ఒక్కోసారి ఎట్టంటావు నాకే తెలియదు. ఈ అమ్మాయి అంతసేపు ఏం చేయాలి రయ్యా. ఇంకోసారి నేను ఆగం కూడా ఆగనొద్దా బే. ఈ ఉండవుతుంది రే కదా. అరే ఎర్రిపోకులో లెక్కుండగా వేసాడు. ముందుకు వెళ్దాం. సరే బన్నీ కొంచెం మాట్లాడు, ఎప్పుడు నేనే మాట్లాడుతుగా. సరే రే మామ. ఇవ్వండి. ఒక్కోసారి మామ ఒకసారి మచ్చ. ఎందురా నువ్వు ఏం కాలే మచ్చే. మాట్లాడుకోరా వీళ్ళు. కేష్ నా పేరు వచ్చేసి బన్నీ అనమాట. మనం ఏమనుకుంటున్నాం, మనం మాడలం కాదు, పక్కనకి వచ్చేది షో కొరికే రకం. మనం ఇప్పుడు వచ్చేసి ముందుకెళ్ళాం. ఎల్లు పని తొందరగా టేస్ట్గా లెక్క. ఊరే పడతారు ఫస్ట్ ఆడవే గాయస్. ఏమనుకోద్దు, ఫోన్ వచ్చిందనమాట ఎమ్మటే, అందుకనే మధ్యలో ఆ సౌండ్ బేర్ చేయండి. అది కట్ చేస్తే మొత్తం వీడియో మొత్తం కట్ అవుతుంది. ఓకేనా గైస్, వెళ్దాం ఇక. సారీ వాడు మాట్లాడుతున్నాడు కదా. సరేలే మాట్లాడరా బన్నీ. మాట్లాడదు నేనేం మాట్లాడుతు గైస్. మీరు వచ్చేసి ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్. నీకు బాగానే ఉందిరా తెలివి. అంటే అది ఒక సిగ్గుపడి చూడలేకపోతున్నారా బాబు. సర్లే గైస్, తిన్నారా? ఏం కూర? బాగున్నారా? నేను అడగమంది అట్లాంటివి కాదురా అయ్యా. తిన్నారా? బాగున్నారా? అయ్యి ఓకే. నేను అడగమంది ఏంది, నువ్వు చేసేది ఏంది? వాట్ నాటుడు రే. సర్లే వేరే ఏమైనా మాట్లాడగా. సర్లే మాట్లాడు, వేరే మాట్లాడతా. ఎందుకు మాట్లాడేసి నువ్వు ఒప్పుకోవట్లేదా? మరి ఎవర్రా మీరు? పాండ్రా ముందుకి రై అయ్యా. నువ్వు పారవకుండా ఏదో ఒకటి మాట్లాడరా. నువ్వు పాడితే షోలు పక్కన ఉన్నావు, నాకు షోలు ప్లేట్ వస్తుంది. ఇక వాళ్ళకెట్ట ఉండదు వేరే. నువ్వు ఇందా అని కొడుతున్నావు. వాడు చూసినావు రట్టు చేస్తున్నావు బన్నీ. అంత ఇష్టంగా ఇందా నుంచి కారణం కొడుతున్నావు లేవట్లే. అవును అంటే సర్లే ఉండేవని. రెండు పాటలు పాడవన్నాను లేరా. మంచిగా పాటలు పాడవసరం లేదు, ఏం అవసరం లేదు. మాట్లాడు మా ఫ్రెండ్స్. గాయస్ మీరేం చెప్పండి గాయస్. వీటికి ఎదవన్నారు ఎదవకి అటు పోవాలరా మనం. అటు పోవాలి కదా, మర్చిపోయింది. చూడండి గాయస్, మేము ఒక లుక్ వేసుకోండి మన అశోక్ లైలాండ్ని. అసలు మామూలు ముందు నేనే పూజ చేయించిన. చూడండి దండ కూడా ముందు కట్టు ఉండే మనతో. చూడండి మన సరుకు. అందులో మీరు సరుకు అంటే అనుకోవచ్చు, ఐరన్ రాడ్లు కాదు అవి. పైన మనం సిల్వర్ పేపర్ వేసి దానికి స్టిక్కర్లు అతికిచ్చాం. అంటే లోపడేముందో మీకు తెలుసు అనుకుంటున్నామేమో. అదే మరి అనుకుంటున్నామేమో కదా. అదే ఈ రోడ్డు పడి వచ్చినా అడిపోదాంపా. ఈ పని అది అట్లా పోవాలి మనం. అట్లా తిప్పుకొని పోయే రకం కాదు, మనం తురుములం కదా.
ఎట్టే పోవాలా సర్లే చక్కగా ముందు దేనికోడానికి పెట్టేదాకా వెళ్ళి పెట్టేటట్లుగా ఇప్పటికే 5% హెల్త్ అయిపోయేసిన మా ట్రాలీకి రిపేర్ ఖర్చులు ఎక్కువ అవుతారా బాబు అంటే నువ్వు వినవాయే నువ్వు నా చెప్తున్నావురా నువ్వు నిన్న ఇయ్యాలొచ్చి నిన్న వీడియోలు తీయలేదు అంతే నిన్న వచ్చింది ఆడికి గీతతే ఆడి నుంచి ఒక 10-15 కిలోమీటర్లు ఉంటుంది కొంచెం కోల్డ్ ఉందిగా హాస్పిటల్లో చూపించుకొని వద్దాం ఎమ్మటే వద్దాం మెడికిట్ కూడా అట్లా కొనుక్కొని వద్దాం మెడికిట్ అంటే మీరు ఫ్రీ ఫైర్ మెడికిట్లు గిట్ట అనుకోబా ఇప్పుడు మన ర్యాలీలో పెట్టుకోవాలి కదా జలుబు మళ్ళీ ఇప్పుడంటే హాస్పిటల్ ఉంది ఏడైనా పల్లెటూర్లు అట్లాంటి పెద్ద పెద్ద అడవులల్లో అట్లా పోయేటప్పుడు మళ్ళీ ఉండవు కదా హాస్పిటళ్ళు అందుకనే పోయేద్దామంటే అర్కింగ్ భలే ఉండదు నాకు నేను నడిచే విధానం మామూలు నువ్వు లోపలే కూర్చోరా షెడ్లే బస్ ఎర్రకుండా కూర్చో ఏం గెలకబాకు సర్లే లేచి నేను లోపలికి వెళ్ళి వచ్చేస్తాను అనమాట లోపలికి వెళ్ళి వచ్చేసినాక మళ్ళీ కలుద్దాం గాయస్ వర్షం అయితే ఫుల్ పడుతుంది గాయస్ నేను అట్లా బయటికి వెళ్ళి వచ్చాను ఒరే మరో మంచిగా ఉన్న వైపర్స్ అండి చేసా ఓకే గాయస్ ఇది ఓపెన్ చేసింది నాన్నది వైపర్లు రా ఆన్ చేసిన రెడ్లో రెడ్లోనే పెట్టలే మొత్తం చూడవాలిగా వెనక్కి వెళ్దాం గాయస్ ఇప్పుడు తిప్పుకొని వెళ్ళే అంత లేదు మళ్ళీ రివర్స్ గేర్ వేసి మళ్ళీ వేసేంత నోట్రన్ వేసేంత లేదు లేదంటే రివర్స్ గేర్ వేసి డైరెక్ట్గా నోట్రన్ వేసి తిప్పిద్దాం మళ్ళీ అమ్మట తిప్పుకొని వెళ్ళిపోవాలంతే అది తిప్పు నోట్రని తిప్పు అది తిప్పుకొని గుంజు బండిని గుంజురా పార్దురే గుంజురా ఏంటంటే నిన్ను కాదు పిలిచింది నీ పేరు పార్దురా రాజు మరి నీతో నువ్వే మాట్లాడుకుని పక్కన ఒక పెద్ద మనిషి ఉందని తెలీదా వారమ్మో పెద్ద మాటలు మాట్లాడుతున్నాయి రోజు అంటే అట్లా చెప్పాలి కదా మరి బండి గుంజుతున్నాగా మంచిగా అది జేకు ఏంటి లేపట్లేదండి మనకి ఇప్పుడు అంత వాళ్ళు రజిస్టర్ ఎంత వేగం పోతుందో మనకు లోపల నుంచి అంత చిన్నగా అనిపించినా బయట కూర్చొని సోయని పోతుంది 100 అంటే అసలు వేరే లెవెల్ మనం వేరే అంటే మన డ్రైవింగ్ అంటే ఇక వేరే లెవెల్లో అనుకో 100 అంతా మనకి చూసి చేస్తా కాదు పక్కన వాళ్ళు వచ్చేటప్పుడు మంచిగా ఉండాలి కదా ఓహో అవును కదా అవునవును వీడొత్త తెక్కలోడు ఇది తెలీదు పర్లేదు మనకి డ్రైవింగ్ రాదని ఇది తెలిస్తే ఏం లే అంటే ఎక్స్పీరియన్స్ ఉందనుకో మనకి బాగా స్పీడ్ మీద ఉంటే గుర్తుతాం అంటే స్పీడ్ మెయింటైన్ చేస్తాం మనం నిజానే పక్కన వచ్చాడు మంచిగా ఉండేది ముందు సర్లేరా ఏందబ్బా ఇవన్నీ ఏదో మాట్లాడుకుంటాడు అడుగుతాం ఏం చేస్తున్నావు ఏం చేయట్లేదురా ఏం లేదు వస్తానే మాట్లాడతాను అమ్మో వీటికి తెలిసిపోయింది అనుకుంటా ఈడెవ్వడో అదే వేస్ట్ గాడి ఏకిలిగాడి లెక్కుండి ఈడు పెద్ద వచ్చిపోయి మన రాయిని గుర్తిండు అంటే మన తప్పనుకోకపోతే మనం స్టీరింగ్ సరిగ్గా తిరగలేదు అందుకనే అట్లా పోనిచ్చే అందరూ ఆగిర్రు ఆడక్కడ వచ్చి మేము కొత్త పెద్ద పోటుగాళ్ళు లెక్క ఇదేమో రావట్లేదు ఇరుక్కుపోయింది గుంట్లో పడ్డది అమ్మా వీళ్ళందరూ ఈ బండి మీద ఉన్నైతే అసలు ఈ అన్న అయితే ఎంత మంచోడో వచ్చి మంచి సాయం చేసిండు అన్న వెనకాల పోతుండ అన్న ఎక్కువ సాయం చేసిండు అన్న వచ్చి టైర్లు ఉంటాయి వాటి కింద బండిని అట్లా వంచి పెట్టి పోయినిచ్చిండు మళ్ళీ ముందుకు పోలే అంత ముందుకు వచ్చిండుగా ముందుకు పోలే మళ్ళీ అన్న ప్లేస్లోకి అన్న వెళ్ళి మళ్ళీ ట్రాఫిక్లో ఉంటాడు అంత మంచోడు అన్న సర్లే అండి అట్లా గుంట అంత పెద్ద గుంట కాసాడా వాడు వచ్చి గుద్దితే గుంట దానికి తగిలి అక్కడ ఉన్న శీల ముందు ముందు ఇంజన్కి ముందు ప్లేట్ లేదు దానికి ఇరకపోయింది మొత్తం గుంజి ఆ అన్న బండి పెట్టగానే ఇట్లా లేపి పెంచిండు వాల్యూమ్ పెంచుదాం సోయ్ అన్న ఇందా నన్ను వాడేద్దని చెప్పి నువ్వు వాడానవా అరే అన్న మంచోడు కదరా అవునన్న అన్న చాలా మంచోడు నాకు వాటర్ అయ్యి ఎట్టెట్నో అంటే అన్న భోజనం తెచ్చిండు అన్నలాగానే ఇంకో అన్న తమ్ముడు వచ్చిండు ఇవన్నీ అంటే రివర్స్ చేసుకొని వచ్చినమ్మా స్పీడ్ వచ్చాను బాయ్ అన్న అన్నంత మంచోడా సర్లే మనం పోదాం గుంజుదాం పట్టు గుంజండి నువ్వు గుంజుతలేవా నేను గాయస్ మీకు వచ్చేసి డబల్ వాయిస్ ఎట్లుందో చెప్పండి గాయస్ అంటే వేరే వాళ్ళ మాట్లాడటం నాలా మాట్లాడటం
మీకు నచ్చిందంటే చెప్పండి. వాయిస్ కూడా కొంచెం ఉంటుంది, వెరైటీగా ఉంటుంది, ఎందుకంటే కోల్డ్ వచ్చిందనమాట, ఇందాక చెప్పా కదా. ఓకే, స్టార్ట్ చేద్దాం. మనోడి వాయిస్. అన్నా అన్నా ఓ అన్నా చెప్పురా, అరే చెవులు బ్లడ్ వస్తుంది నేను అందించని అని డ్రైవింగ్ కాన్సెప్ట్ చేయని ఏందబ్బా చేయని అంటాడు. కాన్సర్నెంట్ చేయని కాన్సర్నెంట్ ఏంటన్నా కన్ఫ్యూజింగ్ చేయబాకు. ఓహో కన్ఫ్యూజనా? కాన్సర్నెట్ ఏముందయ్యా అని నేను అనుకుంటున్నాను. రివర్స్ గేర్ అన్నా, నువ్వు రివర్స్ గేర్ ఎట్టున్నారా? వేసిన గుజ్జితే నీ యాంక రివర్స్ గేరా డైరెక్ట్. సీచమ్మ వాకిట్లో సినిమల్లే చెట్టు, మరి నువ్వు ఏ చెట్టు కదరా బాక నీ యాంకమా గుద్దుతాను. అది తిప్పు మన కట్టింగ్ మావయ్యం అంతే, అది మామూలు ఏమన్నా సూపర్ మస్తీ అంతే. అట్లా అదే పండుకుంటు అరే అరే అరవ బాగా అది అన్నం పెడతాను, నోరు నొత్తంది చెప్పి. మీకోసం ఇంతగానో కష్టపడుతున్నా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్, ప్లీజ్ గాయస్ చేయండి గాయస్. మీరు కూడా ఇట్లా చేయకపోతే ఇక మేమేం అవ్వాలి గాయస్? ఇంత కష్టపడుతున్నా నేను ఒక్క వీడియో కోసం మినిమం 3 రోజులు తీసుకుంటున్నా. నాకు తెలిసిన మా ఫ్యామిలీ మెంబర్ ఒక అన్న పండు అయితే రాజా అని ఉంటుంది, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అసలు ఏం పెట్టాడు గాయస్, జస్ట్ ఒక మామూలుగా బస్సు కానీ ర్యాలీ కానీ ఏమైనా పోతే వాటిని ఫోటోలు తీస్తాడు, వీడియో తీస్తాడు, అట్లా పెడతాడు. లేకపోతే రావాలి ట్రాక్టర్ నుంచి గడ్డి వచ్చినప్పుడు దాన్ని తీస్తాడు, సంబంధించిన సాంగ్లు ఎత్తి పెడతాడు. ఎమ్మటే మినిమం ఒకదానికి 20 సబ్స్క్రైబర్లు పోతుంది. పండు అయితే రాజు గైస్, అసలు మీరు కొట్టి చూడండి. ఫస్ట్ మా పెద్దనాన్న ఫోటో ఉంటుంది. సో అసలు ఏం పెట్టడు, అట్లా పెడతాడు అంతే. మేము అందులో నేను రీసెంట్గానే మేము ఒక ఇల్లు కట్టినాం, అంటే మట్టితో ప్యూర్ మట్టి, మొత్తం మట్టితోనంట. పెద్దదేం కాదు, చిన్నది ఆడుకునేది. స్లాబ్ పోసింది, మొత్తం చూపించినాం, రోడ్డు కూడా పోసినాం. వీడియో వచ్చి సూపర్ ఉంటుంది, దాన్ని ఎడిట్ చేసింది నేనే. సూపర్ ఎడిట్ చేసిన, అన్నకు నేర్పించిన ఎడిట్ చేయడం. మన విఎన్లోనే చేసినాం. ఇప్పుడు తీసే వీడియో ఎడిట్ చేసేది కూడా నేను ఇప్పుడు విఎన్లోనే ఎడిట్ చేస్తున్నాను అనమాట. సూపర్ ఉంటుంది గ్యాస్ విఎన్, మీరు కూడా ట్రై చేయండి. యూట్యూబ్ గేమింగ్ వీడియోలు తీసేటోళ్ళు అయితే చాలా 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 యూజ్ అవుతుంది. మామూలుగా యూజ్ అవుతుంది, గేమింగ్ వీడియోలు తీసేటోళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. దీంట్లో మనం వాయిస్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు. అన్నలాగానే ఉండు అన్నీ ఏందబ్బాయి, అన్నలాగానే కనపడుతుంది అందరూ. అన్నయ్య అసలు చాలా మంచి చేసింది కాదు మనకి. ఏమంటారా అంటే చాలా మంచి చేసిన అన్న. నువ్వు అన్న ఇట్టారు, మనం పెద్ద స్టైల్లో వెళ్ళినప్పుడు అన్నను వర్షం వినాలా. వర్షం పడుతుంది, ఆ టోల్గేట్ కాడ కొంచెం లేట్ అయింది గైస్. అంటే వాళ్ళకి నెట్వర్క్ లేక వర్షం పడి ఎమ్మట ఆడిపోగానే వర్షం స్టార్ట్ అయింది. నెట్వర్క్ సిగ్నల్స్ కట్ అయినాయి, చాలాసేపు తర్వాత సిగ్నల్స్ వచ్చినాయి. ఆ తర్వాతకి మళ్ళీ ఆ టోల్గేట్ దగ్గర వదిలిపెట్టింది, మళ్ళీ టోల్గేట్ వచ్చింది. అంటే మధ్యలో కట్ చేశాను అనమాట. అంటే కొంచెం రికార్డింగ్ అంటే ఛార్జింగ్ అయిపోయింది గోప్రోలో, అందుకనే డ్రోన్లో కూడా కొంచెం అయిపోయింది. డ్రోన్లో అంతగానం కాలేదు, కానీ గోప్రోలో కొంచెం రికార్డ్ మొత్తం అయిపోయింది. గోప్రోలో అయిపోయింది ఛార్జింగ్, అందుకనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఏమైనా జస్ట్ అటు పోయినా అట్లా వదిలిపెట్టారు అంతే. ఇప్పుడు డ్రోన్ కెమెరా ఆఫ్ చేసి మన గోప్రోలోకి వచ్చాను. ఇప్పుడు ఫుల్ ఉంది గాయస్. నేను చాలాసేపు పెట్టినా, ఇందాడ చాలాసేపు స్కిప్ అయింది అనమాట. ఇంకా గోప్రోలో ఛార్జింగ్ పెట్టినా అనమాట, అందుకనే ఎంతసేపు అయింది.
వస్తుందండి డ్రోన్ చూడండి, డ్రోన్ లెక్క కనపడుతున్నాం కదా రాదు. బ్రేకర్ డ్రోన్ కనపడుతుంది, జాగ్రత్తగా స్ట్రైట్ అయిపోయింది కదా. అంటే కొంత ముందు ఆడు ఉంది కదా, బ్రేక్ వేసుకుంటే పోయింది అన్న, మనకి కనపడుతుంది మొత్తం. అంటే తిప్పు, లెఫ్ట్ తిప్పు, రైట్ తిప్పు. ఒరే నువ్వు చెప్పినట్టు తిప్పి నేను ఇంకా పోవడం అయినా అటు తిప్పాను. ఒరే తగులుతుందిరా వేస్ట్గా మంచి చెప్ప. ఆ డ్రోన్ ఇదే నీకు తాగింది నా వద్దన్నా ఏంజా నువ్వు వద్దులే. మన డ్రోన్లో అయిపోయిందంటే మన దాన్ని అది యాడ టేకఫ్ అవుతుంది, అది మళ్ళీ యాడ్ నుంచి పోయింది, ఈ నుంచి పోయింది. అది మళ్ళీ స్పీడ్లో ఉన్నాం కాబట్టి తగిలి కింద పడదంటే ఏం లేదు. అమ్మా ఎంతసేపు బాగా ఏందట. ఓయమ్మ ఇది ఓపెన్ అయింది. ఇట్లా ఇప్పుడు కండిషన్ చూడండి కదా ఎట్టుందా, అసలు మామూలుగా కండిషన్ వేరే దారుణంగా అయిపోయింది, మరీ దారుణం అయిపోయింది. ఓయమ్మ గుద్దుకుని ఓయమ్మ పోయిందిరయ్యా ఇదే. మా అమ్మ ఏందయ్యా ఇదా, ఇదేంద్రా లేదా, ఇది నేను ఆడుతోళ్ళ. వామ్మో స్టీరింగ్ లూజ్ అయిపోయింది అమ్మట, జారిపోయి బండి అటు ఇటు తిరిగిపోయింది. అమ్మ కళ్ళు తిరిగిపోయింది 2 నిమిషాలు. అమ్మ ఒక చెప్పురా బండి వీళ్ళకి అమ్మగా అసలు ఏంటన్నా నువ్వా స్టీరింగ్ తిప్పక్కర్లే. ఒరే ఆడు జారిపోయిందిరా బండి. అవునా అమ్మో చాలా జస్ట్ మిస్ చేస్తుంది మనం, లేకపోతే పోయి అరవ పడేటోళ్ళు. అవునరా అమ్మా ఎంత ఘోరం జరిగిపోయింది 2 నిమిషాల్లో. ఇంకా జరిగిపోయేది. వామ్మో అమ్మ గైస్, మీరు ఇంత కష్టపడ్డందుకైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్, ప్లీజ్ 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 ప్లీజ్. రే చోళీని బాగా వాళ్ళ మరీ ఇంతగా రా, వాళ్ళు మనం చెప్పవసరం లేదు, వాళ్ళు చేసేస్తారు. మనం ఒకసారి చెప్పినాగా వాళ్ళు చేసేస్తారు, నువ్వు చెప్పవసరం లేదు. ఆమె స్టీరింగ్ ఎమ్మటి సరిపోతుంది, అది ఆపాల మళ్ళీ కనపడదు. వెళ్ళిపోతే పత్తి జారిపోతుంది గాయస్, నీళ్ళు బాగున్నాయి, జారిపోతుంది బండి. ఈడొకసారి ఆపుదాం, అది చిక్కగా తెంగుతుంది. ఘోరం నుంచి ఇప్పుడు బయటపడాలన్నట్టు. అమ్మ ఏంది గాయస్ ఇది, మనకి ఈ గ్వాస్ ఏంది అసలు, మనకి ఈ గ్వాస్ ఏందో అర్థం కావట్లేదు. అసలు మనకి 57% డ్యామేజ్ అయిపోయింది గాయస్, మామూలుగా కాదు. ఏం చెప్పురా బండి ఎట్టయిపోయిందో. అవును గాయస్ 57% అయిపోయింది. చూడండి ఒక పైన అది కనపడుతుంది చూడండి. మీకు ఇట్లాంటి ఎపిసోడ్స్ కావాలంటే చెప్పండి. ఇది 2nd ఎపిసోడ్ అన్నమాట, బస్ సిమ్యులేటర్ ఇండోనేషియాది. అమ్మో ఏందిరా బాబు ఇది ఘోష, అసలు మనం ఈ ఘోష నుంచి తట్టుకోలేస్తామంటావా? అసలు ఏందిరా బాబు ఇది, మరి ఇంత దారమా అంకమా. అమ్మా పానీ అన్న, పానీ నువ్వు బాగా స్పీడ్ బానీమన్నా నువ్వు కానీ తొందరగా పోనెత్తా నాదు. అసలు అట్లా గాయస్ నేను ఏం చేయలేదు గాయస్, ఇంజన్ ఆఫ్ చేసినాడా అమ్మటే రేజింగ్ పట్టుకొని ఇంజన్ ఆన్ చేసి ఉరుగుతుంది బండి. 57% డ్యామేజ్ అయినా కానీ చూడండి, ఇంకా ఎంతగానో గుంజుతున్నా. 96, 95, 94, 93, ఇంకా 90 నుంచి 50, 95 లోపే వస్తుంది వేసి చూడు, తగ్గిపోతుంది. ఇంకా గుంజుతుంది బండి, గుంజుతుంది లేపో. రాపరా అయ్యా బాబు, నీ దయసాడ కొంచెం డబ్బులు అడిగారు, అందుకని అవి కట్టేసి వచ్చేసాను అనమాట. చాలా కష్టపడాలి వేసి మనం, ఏందో ఈ కోసం. అమ్మ రాపరా అయ్యా బాబు నీ సౌండ్లు. ఏం చేయండి నాకు వచ్చే కూడా పడుకోనివా. ఓ రివర్స్ కిరెత్తిమింది
అరే పని చేయట్లే, ఒక్క నిమిషం ఆగు, జారిపోతుంది వర్షానికి నీళ్ళు బయట నుంచి లోపల పడేగా. ఒక్క నిమిషం కొంచెం పక్కకు అవ్వదాము, పూడుతాం అంతేగా పెద్ద బట్టి సరుకు జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు చూసారంటే ఏం లేగా. అవునన్ను అమ్మ గ్యాస్ అక్కడ కొంచెం చుచ్చు పోసుకొని అయితే వచ్చేసాం అనమాట. రే పోసుకున్నాగా? పోసుకుని అన్న. ఇప్పుడు నువ్వు డ్రైవ్ చేయరు ఇప్పుడు. సరే అన్న. చూడండి గాయస్, మనం డ్రైవ్ చేస్తాడంట. చేయని మరి వాడు కూడా నేర్చుకోవాలి. పక్కన కూర్చొంటే ఏమవుతుంది చెప్పండి? నేర్చుకొని వాడిని కూడా. ఒక్క నిమిషం, వాడు ఎక్కడే చూడండి, డెట్ అయిపోయిందా మన బండి. క్లాస్ నాకు బాగా. సరే అన్న. నేను లోపల పనుకున్నా గైస్, మ్యాక్సిమం కనపడను. లోపల కనపడ్డా నేను పనుకున్నా. మరి మ్యాప్ ఎందుకు ఓపెన్ చేసినారా? ఎంతవరకు వచ్చిందన్న? సర్లే చూడు, చాలా లాంగ్ ఉంది, అట్లా కనపడుతుంది మ్యాప్లో అంతే. మనకి ఈజీ, తొందరగానే వెళ్ళిపోవచ్చు. నేనైతే ఇప్పుడు కల్లా గుద్దేటాను, నేను ఇంకా సోది పెడుతున్నావు కానీ. సరే అన్న, సరే. నేను పండుకుంటాను గైస్కి చెప్పు. పనిరా అంతే. అరే భారీ రయ్యా పండిస్తానన్నా. రాయేష్ మనం ఏంటి అసలు ఇప్పుడు వెళ్తున్నాం అన్నట్టు నాకు ఆల్రెడీ నేర్పించింది అనమాట. రాలి నాకు బస్సు కారు వచ్చు గాయస్. నాకు బస్సు, కారు, టీవీఎక్స్లో ఎస్2R ఇవ్వచ్చు. ఎస్2R హ్యాండిల్ చేయలేము కానీ అన్న హ్యాండిల్ చేయలేదు. ఎస్2R నేను హ్యాండిల్ చేయలేము. జీప్ తోలితే గాయస్, నేను జీపు మొన్న కొన్నాడు, అది తోలితే నేను. బాగానే పండుతున్నా స్లోగా. మన స్పీడ్ వద్దులే, స్లో చాలు. మూడో ఎందుకు ఆపినారా? ఏం లేదు, ఒక్క నిమిషం ఆగన్నా. ఏం చేస్తుండబ్బా? ఏం చేస్తున్నారా? డ్రోన్ చేస్తున్నా. డ్రైవింగ్ చేసుకుని డ్రోన్ అవసరమారా? ఏం కాదులేన్నా, మన వాళ్ళకి ఏమందంటూ ఉన్నాయి. ఎందుకు తీసేస్తున్నారా? ఏం లేన్నా అంటే ఒకసారి చూస్తున్నా. రేపు పోలీసు వచ్చి పట్టుకుంటారు రా సరుకు. మళ్ళీ వాళ్ళ పక్కన వాళ్ళకి కిరాయి కూడా ఇవ్వాలి, మళ్ళీ ఎక్కించి దింపినందుకు. ఏం కాదులేనా, నేను చూసుకుంటే నా దగ్గర ఉన్నాయి డబ్బులు. వాళ్ళు చూడరు ఎంతమంది ఆగారో. కానీ నువ్వు బాని సరస్తా మళ్ళీ కానీ పోనిస్తాగన్నా, ఇంకేమైనా ఉన్నాయని చెప్తున్నా. నువ్వు పానీరా అయ్యా, పానీరా రే, అది దోరదిరా తీసిందిలే అన్న. నువ్వు ముందు బాని తాగన్నా. నువ్వు బానివా పని ఉంది బాని మనిషి నాగన్నా. మరి ఇంత దాన్నవన్నా పోలీసుగా అయితమా అంటే స్పీడ్ గుద్దుదాం పట్టు. స్పీడ్ మామూలు పోట్ల గుద్దుతుంది గుద్దుదాం స్పీడ్. మెయిన్ రోడ్డేగా. మెయిన్ రోడ్ అని ఎక్కువ స్పీడ్ బాగా రే, పాడవుతుంది మళ్ళీ బండి. ఎందుకు పాడవుతుందన్నా? నీ డ్రైవింగ్ గురించి నాకు తెలుసులే. ఎడబడుతుంది మంచిగా బోనీరా. టోల్ గేట్ వచ్చింది, నా పేరు నేను ఆల్రెడీ కట్టేసిన. ఐడి చూపి. సరే అన్న సరే. ప్లస్ మీకు వచ్చేసి ఐడి చూపించేది అంతే షోది. ఎందుకు మీకు ఐడి చూపించడం మళ్ళీ అదంతా షో చేయడానికి మేము డైరెక్ట్గా పని ఐడి ఇవ్వండి. అదే అన్న, నేను ఐడి చూపిలేగా. ఎట్లా చూపించారు అంటే వాళ్ళ దగ్గర అక్కడ మనం ఇందాడ కట్టిన డబ్బుల దగ్గర సీసీ కెమెరా ఉంటాయా, అవి వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తారు. అట్లా చూడరేమో అనుకున్నా, అదే అనుకుంటారు నాకు తెలిసి. వాళ్ళు అక్కడ చూసి ఇదే ట్రక్ వీళ్ళు చూపించారని చెప్తారు. గైస్ మీకు కొంచెం కట్ చేశాను, ఎందుకంటే చాలాసేపు పట్టింది గైస్. అందుకనే కొంచెం ఎందుకు మీకు అంతా అని కట్ చేశాను అనమాట. ఓకే రే అటు రైట్ పోనీరా, అట్లా లాంగ్ అవుతుంది మళ్ళీ. సరే అన్న సరే. ఇడానికి పోని రివర్స్ గేరి నోట్రని చాలే నీట్రని. రివర్స్ గేరేరా మళ్ళా రావట్లే నీకు. రివర్స్ గేర్ రివర్స్ గేరు నాగన్నా ఎయిరా అంటే రివర్స్ గేరు. ఒక్క నిమిషం అన్న కొంచెం కన్ఫ్యూజన్ ఉంది మీద రాయలేగా రివర్స్ గేర్ అది ఇదని. ఇది కూడా రా ఇంకమా ఆకన్నా పోనిచ్చానుగా ఫస్ట్ టైం టోయిలెట్ అయినా కానీ నేను వాటి చేసేట్లా బాగానే పోనెత్తున్నారా. నైస్ ఇక వచ్చినాక చెప్పు. ఇంకా చెప్పేది ఏందన్నా వచ్చింది. పండుకొని ఇలా గారు ఇందా నుంచి సోది పెట్టించు.
నీ అంకమ్మ ఏం వెళ్ళినా అంటే బోరు కడుతుంది నన్ను పండుకుంటే నేను అక్కడనే గాయస్ తట్ట మాట్లాడని చెప్పు. మన వాళ్ళు మన వ్యూవర్స్ ఎన్ఎస్పి ఫ్యామిలీతో ఎట్ట మాట్లాడిన ఒక్కరిని వాళ్ళు కామెంట్ సెక్షన్లో మాట్లాడితే నేను వీడియో తీసుకుని కామెంట్ చదివితే ఆడొకటి పెడతా బండి అంతే బాగుంటుంది మన వాళ్ళ కామెంట్లు. పిటోలు కొట్టితవరా నా వద్దులే అన్న ఇంకేం చాలా ఉందిలే ఇంకో 30-29 అట్లా అట్లా ఉంటుందిలే వస్తుంది ఆడదాకా వస్తుంది పని మళ్ళీ వచ్చి రిటర్న్ వచ్చి మనం కొట్టించుకోవచ్చు మళ్ళీ అంతా ఉంది కానీ సర్లే పని అట్లా కొద్దిసేపు అట్లా పండుకుంటా. నువ్వు పండుకునేది ఏంటన్నా వచ్చేసినాం లేబర్ ఎక్కినాం కాడ అలా లోడ్ దింపించేటప్పుడు లేపు సర్లే అన్న గైస్ మనం వెళ్ళిపోయాం. ఏఎన్ఎస్పి ఫ్యామిలీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒరే నీ సోదేంద్రా వాళ్ళు చేస్తారని చెప్పి ఇందాడే నేను నటి సోది చేస్తే వాళ్ళు ఇంక చేయరు కూడా నీ ఇష్టం. వదిలేండి సార్ వదిలేండి గైస్ వదిలేండి అటు చేయనిలేండి. మా అన్న చెప్పింది కాబట్టి మా అన్న అసలు నోటితోల ఇట్ట పోదాం రదవరే ఎదవా ఏంటన్నా అట్ట పోదురా రేపు పెద్దరా మంది ఏదో కారు బండి కారా మంది పెద్ద బండిరా మ్యాప్ చూసి తోలురా నువ్వు ముందు చూడు మ్యాప్ కూడా చూసుకుంటుండు ఉత్తి ముందు చూసుకుంటూ పోతే అంతే ఉంటుంది మ్యాప్ కూడా చూసుకుంటూ పో నొక్కు నోటు తిప్పు అది పని ఉరే అరే డ్యామేజ్ చేస్తున్నావు ఇందులో 53% ఈ 49% అటు చేస్తావులే నువ్వు ఇక 49% 40% చేస్తావు ఇక నువ్వు అంత వెళ్తే తీసుకొస్తావు అన్న మనం అంటే మినిమం ఉంటుందండి మరి నేను పొగడట్లేదు రా తిడగానే రా ఇక ఏం కాలేనా ఒరే మధ్యలో అయిందిరా అది మన ఫ్యాన్స్ అన్న మినిమం ఉండదు ఫ్యాన్స్ ఏందిరా మరి నువ్వు మాట్లాడేదానికి అసలు అర్థం ఉందారా అరే మినిమం 49 తీసుకొచ్చినావు ఎమ్మటే % హెల్త్ ఇంత % అరా మరి వేస్ట్గా అని ఇంకా సరే గాయస్ మనమైతే వచ్చేసాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గాయస్ వాడు చెప్పినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మరి చేయకుండా ఎట్లా? ఓకే గాయస్ ఈడ అర్థం వచ్చేపు ఆడ ఆపరాదరా లోడ తింటే కాడ ఆపరాదరా కొంచెం ఆపుదాం అన్న ఆడ తిప్పుకొని పోయేంత ఓపిక లేదు గాయస్. మరి ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. చూడరా నువ్వు మా డ్రోన్ గుద్దేటోడు గాయస్ కింద జస్ట్ మిస్ అసలు నెక్స్ట్గా గాయస్ ఇది చూడండి గాయస్. సర్లేండి గాయస్ ఈ వీడియోకి ఇంతే. బాయ్ సీ యూ టాటా.